సంవిధాన్. ఈ రెండు మాటల్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చింది. కాబట్టి నేను ప్రతి చోట ఇన్సాన్ను సంవిధాన్ను గుర్తు చేస్తున్నాను. ఈరోజు డాక్టర్ శేషారెడ్డి గారి స్మృతిలో ఏర్పాటు చేసిన ఈ ఉపన్యాస కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే శేషారెడ్డి గారి కృషి గురించి పత్రికలలో చదవటం, ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడి జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నారు అనేది తెలుసుకుని ఒళ్ళు గొగ్గురు పొడిచేది. వైద్య రంగం ఎట్లా వ్యాపారం అయిపోయిందో మనందరికీ తెలుసు. హాస్పిటల్కు పోతే లక్షల బిల్లు వస్తుంది తప్ప రోగం అట్లాగే ఉంటుంది. మనిషి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. చచ్చిపోయినా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా నటించి ఎక్కువ బిల్లులు వసూలు చేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి సమయంలో కేవలం ప్రజల కోసము తన సర్వస్వాన్ని త్యాగం చేసిన డాక్టర్ శేషారెడ్డి గారి లాంటి గురించి విన్నప్పుడు అసలు మాటలు రావు. నాకు ఇంకొక విషయం తెలిసింది. ఎప్పుడో చాలా రోజుల క్రితం పుచ్చలపల్లి సుందరయ్య గారికి వీరు అనుయాయులు. ఆయన రాజకీయ రంగంలో ఉంటే నేను కూడా రాజకీయ రంగంలోకి ఎందుకు, నాకు ఈయన ఇక్కడి నుంచి పోయి మద్రాసులో వైద్య విద్య అభ్యసించి వచ్చారు. చేతిలో వైద్యానికి సంబంధించిన డిగ్రీ ఉండగా దీనితో నేను ప్రజాసేవ చేయొచ్చు కదా అని దాన్ని ప్రజా ఆరోగ్య రంగంలో మొత్తం ఆయన కృషిని అందులో పెట్టారు. విజయం సాధించారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. అది మామూలు విషయం కాదు. జీవితాల్ని త్యాగం చేయటం అంటే మామూలు విషయం కానే కాదు. అది చేసిన వాళ్లకు తెలుస్తుంది, ఆ గొప్పతనాన్ని గుర్తించిన వాళ్లకు తెలుస్తుంది. సో మనం సగర్వంగా ఇక్కడ డాక్టర్ శేషారెడ్డి గారు ఒకప్పుడు ఇక్కడ బతికి ప్రజలకు సేవ చేశారు అని తలుచుకోవటం చాలా గొప్ప సంతృప్తినిస్తుంది. ఆ తర్వాత తెలిసింది ఆయన పేరు మీద విజ్ఞాన కేంద్రం భవనం పూర్తయింది, అది అనేక కార్యక్రమాలు చేపడుతుంది అని తెలిసినప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంది. కొన్నేళ్ల క్రితం పుచ్చలపల్లి సుందరయ్య గారి స్మారక ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చి నేను మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడకి వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా ఎంత గర్వంగా అనిపించిందో మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి, అదే గౌరవం, అదే సంతృప్తి నాకు కలుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారికి, ఆయన మొత్తం టీముకు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పి అజయ్ కుమార్ గారు, సిహెచ్ రాజగోపాల్ గారు, డాక్టర్ ఎంవి రమణయ్య గారు, ఎన్ సతీష్ గారు, చలపతి గారు, నవకోటేశ్వరరావు గారు, జయరామరెడ్డి గారు, మధు గారు, డాక్టర్ గేయానంద్ గారు, ఎస్విఎల్ నారాయణరావు గారు మొదలైన వారు. ఇంకొక సంతోషం ఏమిటంటే డాక్టర్ గేయానంద్ లాంటి వాళ్ళ పేరు వినటమే కానీ మేము ఎప్పుడు కలుసుకోలేదు. అది కూడా ఈరోజు ఇక్కడ నాకు ఒక అవకాశం, ఇంకొక అవకాశం. ఇందాక మాట్లాడిన పరకాల ప్రభాకర్ గారు, మేము ఒకే ఆలోచన ధోరణిలో నడుస్తున్న వాళ్ళం అయినా కూడా మేము ఎప్పుడు కలుసుకునే అవకాశం రాలేదు. ఈరోజు ఇక్కడ ఈ నెల్లూరు పట్టణంలో ఈ భవనంలో జరిగింది. ఇన్ని మంచి అవకాశాలు నాకు ఇచ్చి మంచి మీ అందరితో నా ఆలోచనలను పంచుకునే అవకాశం ఇవ్వటం కూడా చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు అనుకున్న విషయం ఏంటి, ఆధునిక భారతంలో శాస్త్రీయ దృక్పథం. ఆధునిక భారతంలో శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్మెంట్. శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్మెంట్ అనే పదాన్ని ఈ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాయిన్ చేశారు. ఆయన కాయిన్ చేసి ప్రపంచానికి ఇచ్చారు. సైన్స్ తెలుసు, టెంపర్మెంట్ తెలుసు. సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ టెంపర్ అనే దాన్ని కాయిన్ చేసి ఆయన ఒక పెద్ద డెఫినేషన్ ఇచ్చారు. మీరు డిస్కవరీ ఆఫ్ ఇండియా, నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా తప్పక చదవాలి. అందులో 156వ పేజీలో ఆయన పెద్ద కొటేషన్ ఇస్తాడు. అది సైంటిఫిక్ టెంపర్ గురించి ఉంటుంది. ఏముంటుంది అంటే
గుడ్డిగా దేన్ని నమ్మొద్దు. ప్రతిదీ పరిశీలించి అనుభవించి నిగ్గు తేల్చుకొని ఇది వాస్తవమా కాదా తేల్చుకొని అప్పుడే మనం నమ్మాలి. సైన్స్ చెప్పేది అదే కదా. ఆ స్పృహతోటే మనం బతకాలి అని సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి గొప్ప డెఫినేషన్ ఇచ్చిన మన తొలి భారత ప్రధాని గూర్చి ప్రస్తుతం ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు మీ అందరికీ తెలుసు. నెహ్రూ స్థాయిని తగ్గించాం, నెహ్రూ ఎందుకు పనికిరాని వాడు అని చెప్పుదాం అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకందుకు వాళ్ళు నెహ్రూను తగ్గించటానికి అవాకులు చెవాకులు మాట్లాడటము ఒకందుకు బాగానే ఉంది. ఎందుకు అంటే దానికి రిప్లైగా మాలాంటి వాళ్ళం మేము వాస్తవాలు ముందు పెడుతున్నాం కదా, వాస్తవాలు ముందు పెట్టే అవకాశం మాకు లభిస్తుంది కదా. ఇప్పుడు చాలా కాలం గడిచిపోయింది, జనరేషన్స్ గడిచిపోయాయి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పటి తరానికి నెహ్రూ గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు అవాకులు చెవాకులు మాట్లాడినందువల్ల మేము నిజాలు రాస్తున్నాము, చెబుతున్నాము. అందువల్ల ఈ కొత్త తరానికి నెహ్రూ అంటే ఏమిటి అనేది అర్థం చేయించగలిగే అవకాశం మాకు వాళ్ళు ఇస్తున్నారు. ఆ రకంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేనేమి విమర్శించట్లేదు, అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు చేసే పని వల్ల మాకు గొప్ప అవకాశం లభించింది. మా పిల్లలకు, మా భవిష్యత్ తరాలకు మేము కొన్ని నిజాలు చెప్పుకునే అవకాశం మాకు ఇస్తున్నారు కదా. అందువల్ల నిన్న మొన్న జరిగిన డిస్కషన్ మీకు గుర్తు చేస్తాను. ఈ ప్రభుత్వంకి భజన చేసే అంధభక్తులు కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం ఏదైతే ఉందో దాన్ని మించి ఇప్పుడున్న ప్రధాని ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్నారు అని ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే వీళ్లకు కనీసం కూడికలు తీసివేతలు కూడా రావు. ఎందుకు అట్లా అంటున్నారు అని అంటే నెహ్రూ స్వాతంత్రం లభించిన సంవత్సరం నుండి ఆయన చనిపోయే వరకు 1947 to 1964 దాదాపు 17 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారా లేదా? ఇప్పుడున్న ప్రధాని 17 సంవత్సరాల నుంచి ఉన్నాడా? ఊరికే కాకి లెక్క మీరు వేసుకొని చూడండి. మరి ఇంత ఇంత ఏమంటాం గ్యాప్ ఉంటే అప్పుడే ఆయన రికార్డును ఈయన మించిపోయాడు అని చెప్పుకుంటే ఎట్లా అండి? ఇదే సైంటిఫిక్ స్పృహ అంటే, వైజ్ఞానిక అవగాహన అంటే ఇదా? మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తా. సైన్స్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన పోయి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో చేరాడు. ఓఎస్ చేరొచ్చు, ఏముంది దాంట్లో. అయితే ఈయన ఐపీఎస్, ఈయన బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు ఈయనను మంత్రిగా కూడా చేశారు. ఆ మంత్రిగా కూడా చేస్తే అప్పుడు పోయి ఆయన బయటికి వచ్చి ఏం చెప్తాడు, జీవ పరిణామం జరిగిందని మా తాతగారు చూడలేదు, జీవ పరిణామం జరుగుతున్నప్పుడు మా నాన్నగారు కూడా చూడలేదు, నా జీవిత కాలంలో ఇప్పటి వరకు జీవ పరిణామం జరుగుతున్నట్లు నేను కూడా చూడలేదు. అలాంటప్పుడు మన పిల్లలకు జీవ పరిణామం ఎందుకు చెప్పాలి? ఎవల్యూషన్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ అవర్ చిల్డ్రన్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత దాన్ని సిలబస్లో తీసేశారు. మీకు అవి కూడా చెప్తాను వివరాలు. ఎవడైనా జీవ పరిణామాన్ని తీసేయొచ్చా? ఓకే, తీశారు కదా. మీరు దేన్ని నమ్ముతున్నారు? సృష్టి సిద్ధాంతాన్ని, స్పెషల్ క్రియేషన్, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. అంటే ఆ అద్భుత శక్తి, ఆ దేవుడు అని మీరు ఏదన్నా అనుకోండి, ఆ శక్తి ఏదైతే ఉందో అది ఉన్న ఫలంగా ఈ మనిషిని పుట్టించాడు అని ఒక సిద్ధాంతం అండి. దాన్ని థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ అంటారు. ఓకే, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ ఎవడు చూశాడు? నువ్వు చూసావా? మీ నాన్న చూశాడా? మీ తాత చూశాడా? మీ ముత్తాత చూశాడా? మరి దాన్ని పట్టుకొని అన్ని ఆధారాలు ఉన్న జీవ పరిణామాన్ని తీసేయటం వైజ్ఞానిక స్పృహ అవుతుందా? ఆలోచించండి. జీవ పరిణామం ఎంత ముఖ్యమైంది అంటే అసలు మన గురించి మనం తెలుసుకోవటం, మనం ఎట్లా ఉనికిలోకి వచ్చాం, ఏ ఏ దశలు దాటుకుంటూ వచ్చాం,
అనేది పూర్తిగా చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది జీవ పరిణామం. నేను సాంకేతిక వివరాల్లోకి పోకుండా సులభంగా 2-3 విషయాలు చెప్తాను, అప్పుడు మీరు ఆలోచించండి. గర్భంలో మనిషి అంటే బాబు కానీ పాప కానీ ఎవరైనా కానీ గర్భంలో ఉన్నప్పుడు అది ఒక చేపలాగా ఈదుతూ ఉంటుంది. ఒక ఫ్లూయిడ్ ఉంటుంది గర్భంలో, ఆ ఫ్లూయిడ్లో ఈ పిండం తేలాడుతూ ఉంటుంది. అంటే ఏమిటి? చేపలాగా, నీటిలో చేపలాగా ఊగుతుంటుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత పరిణామంలో ఏం జరుగుతుంది అంటే ముక్కు చెవులు కొంచెం ఆకారం ఏర్పడినప్పుడు ఆ పిండానికి వెనక తోక కూడా ఉంటుంది. పుట్టినప్పుడు తోక ఉంటుందా? ఉండదు. అది లోపల నోటోకార్డ్ అంటారు, అది ఆ వెన్నుపూసలోకి వెళ్ళిపోతుంది. సరే, మామూలుగా పాప బాబు పుడతారు. ఇదంతా ఏమిటి అంటే జీవ పరిణామంలో భాగం. ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ అని ఒక పెద్ద థియరీ ఉంది. క్లుప్తంగా దాని విషయం ఏమిటి అంటే ప్రతి జీవి కూడా తనకంటే ముందున్న జాతుల యొక్క లక్షణాలను జీర్ణించుకొని అది ఏ జంతువుగా పుట్టాలో ఆ జంతువుగా పుడుతుంది. ఇప్పుడు మనిషిగా పుట్టేవాడికి చేపలాగా ఈదాల్సిన పని లేదు, తోక ఉండాల్సిన పని లేదు. కానీ మనిషిగా పుట్టేసరికి అవి మాయమైపోతున్నాయి. చేప లక్షణాలు పోతున్నాయి, కోతిలాగా ఉండే ఆ తోక కూడా మాయమైపోతుంది, మనిషిలాగానే పుడుతున్నాడు. ఇవి ఆధారాలు. ఊరికే కామన్ మ్యాన్కు అర్థమయ్యేట్టుగా కొన్ని విషయాలు చెప్తున్నాను. పుట్టిన తర్వాత చూడండి, పిల్లలు వెన్నుపూస మీద ఇట్లా పడుకొని కాళ్ళు చేతులు ఆడిస్తారు. కొంతకాలానికి కొన్ని నెలల తర్వాత ఏమవుతుంది పరిణామం? మెల్లగా అటు ఇటు కష్టపడి పొట్ట మీద పడుకోవటం, అంటే బోర్లగిల్ల పడటం అబ్బుతుంది కదా, నేర్చుకుంటాడు. అది దేన్ని తెలియజేస్తుంది? టార్టాయిస్ ఎట్లాగైతే వెన్ను పైకి పెట్టి పొట్ట కిందికి పెట్టి నడుస్తుందో ఆ బాబు కానీ పాప కానీ అట్లాగే నడుస్తారు, పాకుతారు కదా. అంటే ఎక్కడో ఉన్న రెప్టైల్స్ యొక్క లక్షణం నీకు ఇక్కడ కనబడిందా లేదా? తర్వాత అంతకుముందు ఇంకొక లక్షణం కూడా ఉంటుంది చూడండి. పాములాగా వాళ్ళు ఇట్లా పాకుతారు. బోర్ల పడటానికి ముందే క్రాల్ చేస్తారు, ముందుకు పోవటానికి కొంచెం ప్రయత్నం చేస్తారు. సరీసృపాల్లాగా పాకటానికి ప్రయత్నం చేసి బోర్లు పడి తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి మీరు, మెల్లగా చేతులు కాళ్ళు మోకాళ్ళ మీద చేతుల మీద పైకి లేస్తారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? 4 కాళ్ళ జంతువులాగా అనిపిస్తుందా లేదా? ఆ 4 కాళ్ళ జంతువు ఏదైనా కావచ్చు, జింక కావచ్చు, పులి కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే చేప నుంచి సరీసృపాల నుంచి 4 కాళ్ళ జంతువు మ్యామెల్, ప్రిలిమినరీ మ్యామెల్. అంటే ఆ లక్షణాలు మనకు అక్కడ కనబడుతున్నాయా? కనబడి అట్లా అంబాడతారు. ఎటు? మోకాళ్ళు ఉపయోగపడతాయి, చేతులు ఉపయోగపడతాయి. 4 ముందుకు నడవటానికి లేదా పాకటానికి అంబాడటానికి ప్రయత్నం చేస్తారు. ఇదన్నీ పరిణామ దశలు. ఆ తర్వాత మెల్లగా ప్రయత్నించి 2 కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నం చేస్తారా లేదా? అంటే ప్రిమిటివ్ మ్యామల్స్ దగ్గర నుంచి హ్యూమన్ బీయింగ్ 2 కాళ్ళ మీద నిలబడి స్వతంత్రంగా నిలబడే స్థాయికి వాడు వస్తాడు. సరే, ఇక అది మన దైనందిక జీవితంలో వాడు సరిగా నిలబడి ముందుకు పోవాలని వాడికి బండి తయారు చేయించటమో ఏదో ఒకటి చేయటమో మనం చేస్తాం. వాడి ప్రయత్నానికి ఇంకొంచెం ప్రోత్సాహం ఇవ్వటానికి మన ప్రయత్నం, పేరెంట్స్ చేస్తారు. సో ఇన్ని ఆధారాలు ఊరికే ప్రిలిమినరీ అబ్జర్వేషన్, పైన చూస్తేనే ఇన్ని ఆధారాలు కనబడుతున్నాయే. జీవ పరిణామం ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది, నేను చూడలేదు. అరే, నీ కళ్ళ ముందుందే కనబడకపోతే ఇంకేం చేస్తాం? సృష్టి సిద్ధాంతాన్ని నమ్మితే మరి ఆ సృష్టి సిద్ధాంతానికి ఒక్క ఆధారం చూపెట్టు. ఇప్పుడు నేను 5-6 చెప్పా కదా, నువ్వు ఒక్కటి చెప్పు. మీ అందరికీ ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను. ఈ కళ్ళల్లో మీరు ఈ కొలుకుల్లో ఒక ముద్దలాగా ఉంటుంది చూడండి, అది ఏంటంటే నెక్టిటేటింగ్ మెంబ్రెయిన్. చేపల కళ్ళకు నెక్టిటేటింగ్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. ఎందుకు? అది ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి నీళ్లు కళ్ళలోకి పోకుండా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక పొర ఉంటుంది. అయితే అది
పరిణామ దశలో దాని అవసరం ఉండదు. అది ఎందుకు జీవి నీళ్లలో నుంచి భూమికి వచ్చింది, భూమి మీద అనేక రకాలుగా పరిణామం చెందుతూ వచ్చింది, మనిషిగా కూడా అయిపోయాడు. కానీ నెక్టిటేటింగ్ మెంబ్రెయిన్ ఏమైంది? ఒక ముద్దలాగా ఈ కనుకొలుకుల్లో ఉండిపోయింది. అది ఒక యూజ్లెస్ ఆర్గాన్, ఉపయోగపడని అవయవము. అట్లా పరిణామ దశలో ఉపయోగపడని అవయవాలు ఇంకా మన శరీరంలో ఉన్నాయి. మీరందరూ అపెండిసైటిస్ అని వినుంటారు కదా. వాట్ ఈజ్ అపెండిసైటిస్? మన జీర్ణకోశం పక్కన అపెండిక్స్ అని ఒక భాగం ఉంది. అపెండిక్స్. ఆ అపెండిక్స్ ఏమిటి? అది నేరుగా ఆకులు పచ్చివి లేదా పచ్చికాయలు తిన్నప్పుడు ఆ అపెండిక్స్ పనికొస్తుంది. దాని ఉద్దేశం ఏమిటి అంటే క్లోరోఫిల్, పత్రహరితం ఏదైతే ఉందో దాన్ని జీర్ణం చేయటానికి ఈ అపెండిక్స్ అనేది ఉపయోగపడుతుంది. అది అప్పుడు మొదటి దశలో ఆకులు అలములు తిన్నప్పుడు అపెండిక్స్ ఉపయోగపడింది. తర్వాత మనిషి ఏం చేశాడు? నిప్పులో కాల్చుకొని తినటం, ఆ తర్వాత వండుకొని తినటం, ఆ తర్వాత హైదరాబాద్ బిర్యానీ దాకా వచ్చాం. మసాలాలు చేసుకొని రోజుకొక డిష్ తయారు చేసుకొని. ఇప్పుడు అసలు పత్రహరితం అనేది ఎక్కడుంది మన ఆహారంలో? పత్రహరితమే లేదు, క్లోరోఫిల్ లేనిది అపెండిక్స్ ఏం చేస్తుంది? వేస్ట్. అది వేస్ట్ ఆర్గాన్ లాగా శరీరంలో ఉండిపోయింది. అయితే ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల ఆ ఆర్గాన్ పగిలిపోతుంది. దానికి ట్రీట్మెంట్ లేదు. ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి ఆ ఆర్గాన్ కట్ చేసి పంపిస్తారు. దాన్ని అపెండిసైటిస్ ఆపరేషన్ అంటారు. సో ఇది కూడా ఒక ఆధారం. జీవ పరిణామం జరిగింది. ఒకప్పుడున్న అవయవాలు ఇప్పుడు ఉన్నా కూడా అవి పనిచేయవు. రూడిమెంటరీ ఆర్గాన్స్ అంటారు. రూడిమెంటరీ అంటే ఇంకా పనికి రాకుండా మిగిలిపోయిన ఆర్గాన్స్. సో ఇట్లా జీవ పరిణామంకు మనకు ఉట్టిగా పైన చూస్తేనే ఇన్ని గట్టి ఆధారాలు కనిపిస్తుంటే జీవ పరిణామం ఎందుకు తీసేద్దాం? 6-7 ఏళ్ల కింద చెప్పాడు ఆ మంత్రి గారు. ఇంకొకటి ఇక్కడ ఆలోచించండి. బాగా చదువుకున్నవాడు ఐపీఎస్ ఆఫీసరు ఆ పలాని పార్టీలో చేరగానే మెదడు పనిచేయదా? అరే ఇప్పుడు ఈ దేశానికి ఇంకొక పెద్ద దరిద్రం అండి. చదువుకోని వాళ్ళు అమాయకులు ఉంటారు, వాళ్ళకు విషయాలు తెలియవు, వాళ్ళని పక్కన పెడదాం. మరి అన్నీ చదువుకొని అంత విజ్ఞానం ఆర్జించిన తర్వాత కూడా మూఢనమ్మకాలలో మునగటం సబబా? మీరు దయచేసి ఆలోచించండి. పక్కనే ఉంది కదా ఇస్రో డైరెక్టర్లందరూ ఆ రాకెట్ మోడల్ తీసుకుపోయి మాంకాలమ్మ దగ్గరికి నూకాలమ్మ దగ్గరికి మోడల్ పెట్టి లేదా తిరుపతికి పోయి అవసరమా? ఇదేనా సైంటిఫిక్ టెంపర్? ఆధునిక భారతంలో వైజ్ఞానిక స్పృహ ఇదేనా? ఇంకొక మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. మన ప్రధాని, ఇప్పుడున్న ప్రధాని నెహ్రూ కాదు, నెహ్రూ కాలి గోటికి కూడా ఇప్పుడున్న ఆయన పనికిరాడు. నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, అదంతా చదివితే చాలాసేపు పడుతుంది. కానీ బ్రీఫ్గా ఈ దేశంలో ఉన్న 85 నుంచి 90% పరిశోధనాశాలలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అన్నీ తీసుకొచ్చింది ఎవరయ్యా? నెహ్రూ. స్వాతంత్రం లభించినప్పుడు మన దేశం ఎట్లా ఉంది? వాడు దోచుకుపోవాల్సినంత దోచుకుపోయాడు. ఇల్లు ఖాళీ చేసిపోతే ఇల్లు ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా. అన్ని సామాను పోయాక చూడండి, చెత్త చెదారం అంతా పడి ఉంటుందా, ఉండదా? దేశం అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి దేశాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబడే దేశంగా తీర్చిదిద్దింది ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ కదా. చదవండి, డిస్కవరీ ఆఫ్ ఇండియా చదవండి. మహానుభావులు ఎంతోమంది ప్రపంచ మేధావులందరూ ఆయనకు సాల్యూట్ చేశారు. ఆయన చరిష్మా ఎంత గొప్పదంటే, ఆయన బతికి ఉన్నా ఎంత గొప్ప నాయకుడుగా, ప్రపంచ నాయకుడు, దేశ నాయకుడుగా కాదు, ప్రపంచ నాయకుడిగా ఆయనకు గొప్ప పేరుండేది. ఉదాహరణకు ఒక సంఘటన చెప్తా. ఆయన బతికి ఉన్నా ఎంత గౌరవంగా ఉందో, ఆయన కన్ను మూసిన తర్వాత కూడా ఆ గౌరవం అట్లాగే నడిచింది. ఆయన చనిపోయాడు కదా, ఇంకా మనకు ఏమిటి ఆయనతో అవసరం అని ఎవ్వడూ అనుకోలేదు.
ఉదాహరణకు ఒక సంఘటన మీకు చెప్తాను. ఏమిటంటే, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ కన్ను మూశారండి. అదే సమయంలో ఈ దేశానికి పర్యటనలో ఉన్నాడు. వైబీ చవాన్ ఇక్కడ అంత్యక్రియలు మొదలు కాకముందే ఇండియాకు చేరాలని ఆయన తాపత్రయం ఉంటుంది కదా. ప్రైమ్ మినిస్టర్ పోయాడు అంటే ఇమీడియట్గా పోవాలని ఉంటుంది. కానీ తీరా చూస్తే ఏమిటి అంటే, వీళ్ళు ఇక్కడి నుంచి వేసుకుపోయిన విమానం చిన్నది, దాని వేగం తక్కువ, అందులో ప్రయాణిస్తే చాలా టైం పడుతుంది, ఇక్కడ అంత్యక్రియలు అయిపోయే ప్రమాదం ఉంది అని వీళ్ళు తర్జన భర్జన పడుతున్నప్పుడు అప్పుడున్న అమెరికా అధ్యక్షుడికి విషయం తెలిసి నెహ్రూ మీద గౌరవంతో, అది అక్కడ పడేయండి, నా అధికారిక విమానం ఏదైతే ఉందో అఫీషియల్ ఎయిర్ క్రాఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను, మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఆయన ఓకే చెప్పాడు, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. కానీ అప్పుడు ఇంకొక అవాంతరం ఎదురైంది. పాకిస్తాన్ ఏరోస్పేస్ వాడు మూసుకొని కూర్చున్నాడు. పాకిస్తాన్ నుంచి వస్తే తొందరగా వస్తాం, పాకిస్తాన్ తప్పించి రావాలి అంటే ఇంకా చాలా దూరం ప్రయాణించి చాలా సమయం వెచ్చించి రావాల్సి ఉంటుంది. అదెట్లా అంటే, ఏం లేదు, మీరు విషయం వాళ్ళకు చెప్పండి అంటే, అప్పుడు వీళ్ళు పాకిస్తాన్ అధికారులకు ఇట్లా పరిస్థితి, వైబీ చవాన్ గారు అక్కడ నెహ్రూ అంత్యక్రియలు కాకముందే చేరాలనుకుంటున్నారు అనగానే వాళ్ళు ఏరోస్పేస్ ఓపెన్ చేసి అంత గౌరవపూర్వకంగా వాళ్ళ దారి ఇచ్చి పంపించారు. దట్ ఈజ్ నెహ్రూ. వైజ్ఞానిక స్పృహతోటే ఈ దేశం ముందుకు పోతుంది అని చెప్పి 90% ఆఫ్ ది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద అవి బొకారో లాంటి ప్లాంట్స్, ఆ రోజుల్లో మనకు రష్యాకు మంచి సంబంధాలు ఉండేవి, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఆయన డెవలప్ చేయగలిగాడు. ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, మనిషి బతికి ఉన్నప్పుడు ఏ చర్యలైతే చేస్తాడో దాని మీద ఆధారపడే ఆయన మరణాంతరం కూడా ఆయనకు ఉండే గుర్తింపు అట్లా నిలిచిపోతుంది. ప్రపంచంలో నెహ్రూ స్థాయి అది. మన ఇష్టం, అది మనం ఎట్లా అనుకుంటే. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఒక వ్యక్తిని అనవసరంగా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇంకోటి, హీఈస్ ద బిల్డర్ ఆఫ్ ద కంట్రీ. పిల్లర్లు లేసి మొత్తము నిర్మాణం చేసిన వాణ్ణి అట్లా అలవోకగా తీసివేయకూడదు కదా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని బతికించినందువల్లనే ఒక ఛాయ్ అమ్ముకొని వాడు ప్రధానిగా వచ్చాడా లేదా? ఆయన డెమోక్రసీనే బతికియకపోతే ఇట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళ? ఒక్క క్షణం ఆలోచించండి. అది గుర్తించి గౌరవంగా మాట్లాడాలి తప్పించి, ఏదో అధికారం వచ్చింది కదా, ఆ అధికారం ఎట్లా వచ్చింది? పరకాల ప్రభాకర్ ఇందాకే చెప్పారు, చెప్తూనే ఉన్నారు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి, ఎన్ని రకాలుగా మోసాలు చేసి, పార్టీలను చీల్చి, ఎంత విధ్వంసం సృష్టిస్తే వాళ్ళు అధికారంలో కొనసాగుతున్నారు. నెహ్రూ ఎప్పుడు అట్లా చేయలేదే. ఆయన సైంటిఫిక్ టెంపర్ అన్నాడు, సైంటిఫిక్ టెంపర్నే పట్టుకున్నాడు, ముందుకొచ్చాడు. వీళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఇప్పుడున్న వాళ్ళకి ఎట్లా ఉంది? వీళ్ళ సైంటిఫిక్ టెంపర్ గురించి ఒక్క మాట చెప్తా. ఇప్పుడున్న ప్రధాని ఏం చేశాడు? ఒక ఫైన్ డే, ఒక పొద్దున్నే లేచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీ అందరికి గుర్తే. నాకు నా తల్లితో బయాలజికల్ రిలేషన్ ఉందని నేను ఇప్పటి వరకు అనుకునేవాడిని, కానీ కాదు, ఈ దేశ ప్రజలకు సేవ చేయటానికి ఆ భగవంతుడే నన్ను స్వయంగా ఈ దేశానికి పంపించాడు. ఇది ఇప్పుడు ఉన్న వైజ్ఞానిక స్పృహ. ఆయన ఎస్టాబ్లిష్ చేసిన సైంటిఫిక్ టెంపర్ అదైతే, ఇప్పుడున్న వాళ్ళ వైజ్ఞానిక స్పృహ ఇదండి. ఇందులో వైజ్ఞానిక స్పృహ ఉందా? కామన్ సెన్స్తో ఆలోచించాలి. ఇప్పుడు ఇందులో టీచర్స్ ఉండుంటారు, పేరెంట్స్ ఉండుంటారు, డాక్టర్స్, లాయర్స్ ఉండుంటారు కదా. మీరందరూ మీ పిల్లల్ని ఎక్కడో స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివించుకుంటున్నారు కదా. వాళ్ళ భవిష్యత్తు అంధకారం కాబోతుంది అనేది మీరు గుర్తించుకోండి. ఎందుకంటే అహేతుకంగా సిలబస్ మార్చారు. దెర్ ఈజ్ నో రీజన్. అహేతుకంగా సిలబస్ ఎట్లా మార్చారు అంటే, ఇందాకే చెప్పాయి కదా, జీవ పరిణామం తీసేయటం అంత మూర్ఖమైన పని ఇంకొకటి లేదు. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్స్ అని ఉంటాయి, చాలా ముఖ్యమైనవి, వాటిని తీసేశారు. చరిత్ర విషయానికి వస్తే
మొఘల్స్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేశారు. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేస్తారంటే శివాజీ మా హిందూ మత ఉద్ధారకుడు అని శివాజీని లేపుతారు. రాణా ప్రతాప్ సింగ్ మా హిందూ రాజు అని రాణా ప్రతాప్ను. సరేనయ్యా, ఇప్పుడు వీళ్ళేమో మొఘల్స్ తోటి పోట్లాడారు కదా, వీళ్ళు మొఘల్స్ తోటి పోట్లాడారు అని చెప్పడానికైనా మొఘల్స్ను చెప్పాలి. వీళ్ళు యుద్ధాలు ఎవరితో చేశారు? కత్తులు తీసుకొని గాలితో యుద్ధాలు చేశారా? దేంతో చేశారు? తీసుకున్న నిర్ణయం ఎంత అహేతుకమైంది అనేది చెప్పటానికి నేను ఈ రెండు విషయాలు చెప్తున్నాను. ప్రతి మనిషిలో మంచి చెడు ఉన్నట్టే రాజ్యం రాజులలో కూడా కొన్ని మంచి చెడులు, మంచి చేసిన వాళ్ళు మంచి చేశారు, చెడు చేసిన వాళ్ళు చెడు చేశారు అనుకుందాం. చాలామంది వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రాపగాండా, ఔరంగజేబు ఒక క్రూరుడు. ఎట్లా క్రూరుడు? ఆయన డాబా మీద, ఆయన రాజమహల్ మీద తిరుగుతూ ఉంటే ఒక చోటు నుంచి పొగ రావట్లేదు, మిగతా అన్ని చోట్ల పొగ వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ వంటలు వండుకుంటున్నారు, ఈ మూల వంటలేరు. వాళ్ళని పిలిచి ఎందుకు ఇక్కడ ఏమి జరుగుతుంది, ఆ మూల ఎవరు పొగ రావట్లేదు, మంటలు మండట్లేదు, వాళ్ళు ఏం తింటున్నారు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా అక్కడ చిన్న గుడి ఉంది, అక్కడ కొందరు బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు ఏం లేదు ఆ దేవాలయాలకి వచ్చి వాళ్ళు కానుకలు అవి ఇస్తే అవి తీసుకొని ఏదో పూజలు చేసి బతుకుతుంటారు, లేకపోతే ఆ ఇళ్లలోకి పోయి అక్కడ పూజలు చేసి వాళ్ళు ఏదో దక్షిణ అని ఇస్తారు, అవి తీసుకొని ఏదో అట్లా బతుకుతుంటారు. అంటే నేను చక్రవర్తిగా ఉండి తిండి లేక తిండి కోసం అట్లా వీధులు పట్టుకొని తిరగటం అవసరమా అని ఆయన ప్రత్యేకంగా వాళ్ళ కోసం, బ్రాహ్మణ్స్ కోసమే ఒక భోజనశాల ఏర్పాటు చేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళతోటే భోజనం అంటే వంటలు వండించి భోజనాలు పెట్టించాడు. ఆయన మూర్ఖుడు, క్రూరుడు అయ్యాడా మీకు? ఇవన్నీ కట్టుకథలు మీరు చూస్తూనే ఉన్నారు కదా. టిప్పు సుల్తాన్ మూర్ఖుడు, ఎందుకు? ముస్లిం కాబట్టి. ముస్లిం అయినంత మాత్రాన ఎవడు కాదు. ఇంకొక విషయం, మీరు హిందూ రాజు మా శివాజీ అనేదైతే చెప్పుకుంటున్నారో, ఆయన రాజ్యానికి వస్తే ఆయన అగ్రజాతికి చెందినవాడు కాదు శివాజీ. ఒక శూద్రుడు రాజు అయితే మేము పోయి పట్టాభిషేకం చేయాలా అని ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు ఆయన అక్కడెక్కడో వారణాసి నుంచి ఒక ఆయనకు ఎక్కువ డబ్బు ఇస్తాంరా అని ఆశ చూపి వస్తే ఆయన వచ్చి ఏం చేశాడు, పట్టాభిషేకం చేసి ఆయన నుదుట ఎడమకాలి బొటన వేలితో బొట్టు పెట్టి అవమానించిపోయాడు. దిస్ ఈజ్ దేర్ ఇన్ ద హిస్టరీ. ఇప్పుడు ఎవరు ఎట్లా పుడతారు, ఇట్ ఇస్ యాక్సిడెంటల్. ఏ పేరెంట్స్కి పుడతారు అనేది యాక్సిడెంటల్, ఏ ప్రాంతంలో పుడతారు అనేది యాక్సిడెంటల్. అవునా కాదా? ఎవడన్నా కావాలని నేను పలాని కుటుంబంలో, పలాని నెల్లూరులో, పలాని ఫ్యామిలీలో, పలాని చోట పుట్టాలని మొదలే డిసైడ్ చేసుకుని ఎవడు పుట్టాడు కదా. జెనెటిక్స్ ఏం చెప్తుంది? హ్యూమన్ జీనోమ్ అంతా ఒక్కటి. అంటే ఇప్పుడు మీరు మనిషి అన్నవాడు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా వాడిని తీసుకొని వాడి జీనోము పరిశీలిస్తే జెనెటిక్స్ పరంగా అందరం ఒక్కటే. వాతావరణ రీత్యా ఒకడు ఎర్రగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు చామన ఛాయగా ఉంటాడు, ఒకడు ఎత్తుగా, ఒకడు పొట్టిగా, రకరకాలుగా ఉండొచ్చు. బట్ హ్యూమన్ జీనోమ్ ఈజ్ వన్. మన దేశంలో జరిగిన గొప్ప, దాన్ని ఏమనాలో నాకే అర్థం కావట్లేదు, దరిద్రం ఏమిటి అంటే ఈ మనువాదులు జనాల్ని విడగొట్టారు, 4 రకాలుగా విడగొట్టారు. మీకు తెలుసు కదా, అగ్రవర్ణం ఒకటి, బ్రహ్మ తల నుంచి పుట్టాడు, తల నుంచి ఎవడైనా పుడతాడా? ఒకడు భుజాల నుంచి పుట్టాడు, భుజాల నుంచి పుట్టినట్టు నేను బయాలజిస్టును, నాకు ఎక్కడ లిటరేచర్లో కనబడలే. ఎట్లా అండి? ఒకడేమో పాదాల నుంచి పుట్టాడు, అదెట్లా? ఇవన్నీ అభూత కల్పనలు కదా. మీరు పురాణాల్లోకి పోండి, ఎన్ని అభూత కల్పనలు. ఆంజనేయుడు వాయుపుత్రుడు, గాలికి ఎట్లా పుడతారండి? గంగాదేవికి పుట్టాడు, నీళ్లకు మనుషులు పుడతారా? ఎట్లా పుడతారు? ఇదా వైజ్ఞానిక స్పృహ అంటే? ఇప్పుడు మనం వాటిని విభేదించక్కర్లే, విద్వేషించక్కర్లే, విమర్శించక్కర్లే. నేనేమంటా అంటే వాటిని అలా ఉండనివ్వండి. ఎందుకు అంటే మనిషి ఆలోచన విధానం పెరగక ముందు రాసుకున్న కథలు అవి. ఇప్పుడు మా ముత్తాత గారిని నన్ను పోలిస్తే
నాకున్న అవగాహన, నాకున్న ప్రపంచ జ్ఞానం మా ముత్తాత గారికి లేకపోవచ్చు కదా. అప్పుడు అన్ని వసతులే లేవు, చదువులే లేవు, పుస్తకాలే లేవు. వాళ్ళకి ఎట్లా జ్ఞానం పెరుగుతుంది? బళ్ళు లేవు. ఓ 5, 6 తరగతి చదివితే గొప్ప చదువు చదివినట్టు అప్పటికే వాళ్ళకు చిన్న చిన్న ప్రైమరీ స్కూల్లో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అవునా కదా? మరి ఇప్పుడు పీజీలు, పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు అవి కూడా ఉద్యోగం లేక రోడ్లు తిరుగుతున్నారు. సరే, అది వేరే సమస్య, పక్కన పెట్టండి. ఇంత నాలెడ్జ్ ఎవరికైనా ఆ రోజుల్లో ఉంటుందా? లేదు కదా. అంటే అవగాహన పెరగని రోజుల్లో రాసుకున్న పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని దయ ఉంచి మీరు అర్హత లేని మహానుభావుల గురించి మా అందరికీ వినిపించాలని కోరుతున్నాను. చెప్తానండి. నేనేమంటానంటే వాటిని మనం ఏమీ చేయక్కర్లే, మ్యూజియంలో పెట్టండి. ఇదిగో కొన్ని వేల ఏళ్ల కింద అవగాహన లేని రోజుల్లో మనిషి రాసుకున్న కథలు ఇలా ఉండేవి అని వచ్చే తరాలు తెలుసుకుంటాయి కదా. అంతే, వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మనకు ఎంతోమంది పురాణ పండితులు, సంస్కృత పండితులు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏ రంగంలోనైనా అభివృద్ధి జరిగిందా? జరగలేదు కదా. పరిశోధన చేయాలంటే ఆ రంగంలో నువ్వు నిష్ణాతుడివి కావాలి. ఇంకా పరిశోధన చేయాలంటే నువ్వు జీవితం కొంత అర్పించాలి. సో నా దృష్టిలో ఏమిటి అంటే హ్యూమనిస్ట్, మానవవాదులు ఎవరు అంటే మొట్టమొదటి పేరు నేను శాస్త్రజ్ఞులకు ఇస్తాను. ప్రతి శాస్త్రజ్ఞుడు కూడా ఒక మానవవాది. ఎందుకంటే ఎవడైనా రీసెర్చ్ వాడి బంధువుల కోసం చేసుకోడు, వాడి టౌన్లో ఉన్న వాళ్ళ కోసం చేసుకోడు, వాడి జిల్లాకో వాడి రాష్ట్రానికో పరిమితం అయ్యే పరిశోధన చెయ్యడు. వాడొక పరిశోధన చేశాడంటే అది మొత్తం ప్రపంచానికి ఉపయోగపడాలని చేస్తాడు. అవునా కాదా? మీరు ఆలోచించండి. మొన్న కరోనా వచ్చింది, వ్యాక్సిన్ వచ్చింది, ప్రపంచానికి మొత్తం ఉపయోగపడిందా లేదా? తలనొప్పి మాత్రం ఉందండి, ఆ తలనొప్పి మాత్రం ప్రపంచంలో ఎవరికి తలనొప్పి వచ్చినా అది పనిచేస్తుంది. ఫలాని వాళ్లకు, ఫలాని కులం వాళ్లకు, ఫలాని వర్గం వాళ్లకు పనిచేస్తుంది, మిగతా వాళ్ళకి చేయదు అని ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల నేనేమంటానంటే ప్రతి వైజ్ఞానికుడు ఒక మానవవాది, మానవ శ్రేయస్సు కోసం కృషి చేసినవాడు. ఈ విషయం ఆధునికమైన ఆలోచన కాదు, ఇది మనకు మొట్టమొదటి నుండి ఉన్నదే. మొట్టమొదటి అంటే సాధారణ శకానికి ముందు ఉన్న బుద్ధుడు ఉన్నాడు, జైనుడు ఉన్నాడు, మహావీరుడు ఉన్నాడు, చార్వాకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అప్పటి నుండే మనకు వైజ్ఞానిక స్పృహ ఉంది. ఆ వైజ్ఞానిక స్పృహ ఉన్నందువల్లనే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రపంచానికి భౌతికవాదం మొట్టమొదట చెప్పింది భారతదేశం. ఇది నేను ఇక్కడ చెప్తుంది కాదు, ఈ స్టేట్మెంట్ యునెస్కో గుర్తించింది, అది అక్కడ రికార్డ్ అయి ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచానికి భౌతికవాదం చెప్పిందేమో భారతదేశం. అట్లాంటి దేశాన్ని ఎట్లాంటి స్థితికి తీసుకొచ్చారు పాలకులు? ఒక్కసారి ఆలోచించండి. ఆవు మూత్రంలో ఈ టెస్ట్ ఉంటుంది, ఆవు పేడలో అన్ని రోగాలు నయమవుతాయని చెప్పే స్థితికి తీసుకొచ్చారు కదా భౌతికవాదుల్ని. ఇంకా మీకు ఇంకో 2-3 విషయాలు చెప్పాలి ఇక్కడ. అట్లాంటి చార్వాకులు అంటే వీళ్ళు బుద్ధుడి కంటే కొంత కాలం ముందే ఉండి, అందులో అజితకేశ కంబళి అని ఒక ఆయన ఉన్నాడండి, చార్వాకుడు ఆయన. అజితకేశ కంబళి అంటే నల్ల వెంట్రుకలతో నేయబడ్డ కంబళి కప్పుకొని తిరిగేవాడట ఆయన. మరి ఆయన అసలు పేరేంటో తెలియదు కానీ, ఎందుకంటే రికార్డ్స్ లేవు. రికార్డ్స్ ఎందుకు లేవు అంటే వాటన్నిటిని మనువాదులు నాశనం చేశారు. బుద్ధుడి దగ్గర నుంచి కొంత, జైనుల దగ్గర నుంచి కొంత సమాచారం ఉంది కానీ చార్వాకులది లేదు. అయినా కూడా చార్వాకుల విషయాలు కొన్ని ఎట్లా బయటకు వచ్చాయి అంటే చార్వాకుల్ని విమర్శించిన వాళ్ళు రాసిన పుస్తకాల్లో నుంచి కొంత సంగ్రహించాం. చార్వాకుల్ని విమర్శించే వాళ్ళు చెప్తారు కదా, వెధవా వాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని ఏదో చెప్తారు కదా చార్వాకుల్ని దూషిస్తూ. అందులో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం అన్నమాట. ఓహో, చార్వాకులు ఇవన్నీ చెప్పారన్నమాట. మీకు చార్వాకులు చెప్పింది ఒక్కటి గుర్తు చేస్తా, ఎంత వైజ్ఞానిక స్పృహ ఉన్నది మీరు ఆలోచించండి.
ఎవరైనా చనిపోయినప్పుడు పిండాలు పెడతారు కదా, అక్కడ పెడితే కాకులు వచ్చి తింటాయి. అంటే ఏమిటి? పితరులు వచ్చి తినిపోయారు అని వీళ్ళు సంతృప్తి పడతారు. దాన్ని చార్వాకులు నిర్ద్వందంగా ప్రశ్నించారు. ఒరే పిచ్చోళ్ళు రారా, ఆ కాకులు వచ్చి తింటే మీ తల్లిదండ్రులు మీ తాతలు ముత్తాతలు వచ్చి తినిపోయినట్టు సంతోషపడుతున్నారు, మీకు బుద్ధి ఉందా అని అడిగాడు ఆజితకేశ కంబళి. ఎందుకు అంటే మీరు అదే నిజం అయితే ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళిన మీ భర్తో తండ్రో తమ్ముడో ఎవడో ఉండుంటాడు కదా, వాడికి భోజనం ఇక్కడే మీ ఇంట్లోనే పెట్టండి, విస్తరేసి భోజనం వడ్డించండి, ఇది వాడికి అందుతుంది. అందాలి. మరి మీరు చెప్పే ఫార్ములాను బట్టి మీరు ఇక్కడ పెడితే అక్కడ వాడికి అందాలి కదా, అందుతుందా? ఇంత లాజికల్గా హేతుబద్ధంగా ప్రశ్నించి జ్ఞాననేత్రాన్ని తెరిచిన వాళ్ళు ఎవరు? చార్వాకులు. మీరు ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయండి, దేవీ ప్రసాద్ చట్టోపాధ్యాయ, దేవీ ప్రసాద్ చట్టోపాధ్యాయ, ఆ బెంగాలీసు వాళ్ళు వి బలకర్ కాబట్టి దేబీ ప్రసాద్ అని ఉంటుంది, మీరు సెర్చ్ చేయండి. ఆయన ఈ చార్వాకుల మీద చాలా మంచి పుస్తకాలు రాశాడు, అవి చదవండి, మీకు విషయం తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన బుద్ధుడు ఒక సిద్ధాంతం చెప్పాడు, కార్యకారణ సిద్ధాంతం. ప్రతి పని జరగటానికి ఒక కారణం ఉంది అన్నాడు. కారణం లేకుండా ఏ పని జరగదు. ఆ జరిగిన పని చెడు అయితే అది ఎందుకు అట్లా జరిగింది అనేది దాన్ని కనుక్కోండి, ఆ కారణాన్ని కనుక్కోండి. కారణాన్ని కనుక్కుంటే నివారణ ఉంటుంది, అంతే కదా. ఇది ప్రాథమికమైన ఫార్ములా. ఇప్పుడు 2500 నాటికి పరిశోధన అనే మాట లేదు, చదువులు లేవు, ఏమీ లేవు, అవగాహనే లేదు. అట్లాంటి సమయంలో ఈ ప్రకృతిని, ఈ సమాజాన్ని, ఈ జరుగుతున్నన్నిటిని గమనించి ఆయన ఈ సిద్ధాంతం చెప్పాడు కదా, ప్రతి పని జరగటానికి ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని కనుక్కుంటే నివారణ ఉంది అని చెప్పాడు. మరి ఆయనను మించిన సామాజిక స్పృహ గలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాను అంటే ఆయన ఆ మాట చెప్పిన తర్వాతే యూరోప్ దేశాలలో పరిశోధనలు పెరిగాయి. ఒక న్యూటన్ వచ్చాడు, ఒక డార్విన్ వచ్చాడు, ఒక బేకన్ వచ్చాడు. శాస్త్రవేత్తలందరూ పుంఖానుపుంఖంగా వచ్చి వారి వారి రంగాల్లో పరిశోధనలు చేసి కారణాలని కనుక్కున్నారు. ఏం చేశారు అంటే కారణాలని కనుక్కున్నారు, అంతే. ఈ కారణాలని కనుక్కోవటం అనేది ఈ ఫార్ములా అన్నింటికీ అన్వయించుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు న్యూటన్ పోతుంటే ఆ యాపిల్ పండు కింద పడింది, ఇది కిందనే ఎందుకు పడింది అని ఆయన దాని మీద కొంత శోధన చేస్తే ఓహో భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అది కారణం తెలిసింది కదా. అట్లాగే ఇది ప్రతి అంశంలోనూ ఈ కార్యకారణ సిద్ధాంతం ఉంటుంది. వైజ్ఞానిక స్పృహతో కూడిన ఈ సిద్ధాంతం ఎంత లోతైందో, ఎంత గాఢమైందో మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఒక ఏదో సుస్థి చేస్తుంది, నాట్ ఫీలింగ్ వెల్, డాక్టర్ దగ్గరికి పోతారు, మీరు రాగానే ఆయన ప్రిస్క్రిప్షన్ రాసి పంపించడు. ఎందుకు? పాథాలజీ ల్యాబ్కు పంపి టెస్టులు చేయించి కారణాలన్నీ ముందు పెట్టుకొని అవన్నీ చూసిన తర్వాతనే డయాగ్నోజ్ చేసి అప్పుడు ప్రిస్క్రిప్షన్కి వస్తాడు. అవునా కాదా? మరి ఇంత లేకుండానే ఎవరు ఏమీ చేయలేరు కదా. ఇదే సిద్ధాంతంతో ఇన్స్పైర్ అయ్యాడు మార్క్స్. ఆయన ఎట్లయ్యాడు? వీడేంది తిండి లేకుండా ఈ చెట్టు కింద పడి ఉన్నాడు, వాడేంది ఆ 10 అంతస్తుల బిల్డింగులో అట్లా ఉన్నాడు, వాడికి వీడికి వ్యత్యాసం ఏముంది, ఈ కారణం ఏమిటి, ఈ అణచివేత ఏమిటి అన్నవన్నీ ఆయన ఆలోచించాడు. అదే కదా మార్క్సిజం చెప్పేది. అట్లా గనక మీరు దాన్ని కార్యకారణ సిద్ధాంతాన్ని అప్లై చేసుకుంటూ పోతే అది అన్నింటినీ చుట్టుకొని వస్తుంది. ప్రపంచంలో ఎవ్వడికి బుద్ధుడికి జ్ఞానోదయం అయిందన్న ఒక్క మాట తప్ప ఆయన ఏం చెప్పాడు, అది ప్రపంచానికి ఎంత వెలుగునిచ్చింది అనేది డీటెయిల్స్లోకి పోయి ఎవరు మాట్లాడటం లేదు. అందుకే కావాలని నేను కొన్ని విషయాలు మీకు ముందు పెడుతున్నాను. ఇప్పుడు ఎక్కడ ఏమీ లేనప్పుడు, ఏ అవగాహన లేనప్పుడు, ఏ పరిశోధన లేనప్పుడు ఇంత మూల సూత్రాన్ని చెప్పటం మామూలు విషయమా? ఆయనకు బోధించిన వాళ్ళు ఎవడూ లేడు, అప్పుడు యూనివర్సిటీలు లేవు. ఆయన తర్వాత అశోకుడు వచ్చిన తర్వాత, ఆయన తర్వాత హర్షుడు రాజ్యానికి వచ్చిన తర్వాత
దేశం మొత్తం బౌద్ధ దేశంగా విలసిల్లుతున్నప్పుడు ఒక 70-80 బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో విలసిల్లాయి. అవి 800 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వాటి పని అవి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది విద్యార్థులకు అవి విద్యను అందించాయి. ఇందాక నేను చెప్పినట్టు భౌతికవాదాన్ని మొట్టమొదలు చెప్పింది భారతదేశం ఎట్లాగో, అసలు బోధన అనేది మొదలుపెట్టి యూనివర్సిటీలు ప్రారంభించింది ఈ భారతదేశం. ఆ రెండే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఒదంతపురి యూనివర్సిటీ అని కూడా ఉంది ఒరిస్సాలో. అక్కడ ఉన్న పూరి ఉంది కదా, ఆ పూరి పాత పేరు దంతపురి. దంతపురి అని ఎందుకు వచ్చింది అంటే అది జగన్నాథుడి ఆలయం కాదు, బుద్ధుడి అవశేషాలు, ముఖ్యంగా దంతేశాలు దర్శించుకుంటారని వాళ్ళు ఒక పెద్ద రథంలో కూర్చోబెట్టి పైన పెద్ద పాత్రలో ఆయన అవశేషాలు పెట్టి ఊరేగింపులాగా తీసుకుపోతే ప్రజలందరూ వచ్చి చూసి పోయేవాళ్ళు. అది రథయాత్రకు మొదలు. వచ్చే నెలలో ఎప్పుడో జగన్నాథ రథయాత్ర తీస్తారు. ఈ జగన్నాథ రథయాత్ర వైష్ణవ దేవుడు కాదు అది. సో ఇట్లా ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. మనం చేస్తున్న పండుగలు, ఆచరిస్తున్న సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో 90% ఆఫ్ దెమ్ ఆర్ క్రియేటెడ్. ఇవన్నీ పిట్టకథలు చెప్పి మనల్ని మోసపూరితంగా తయారు చేసినవి. మీకు ఒక చిన్నది చెప్తా. ఇందాక కారులో వచ్చేటప్పుడు ఇక్కడే నెల్లూరు టౌన్లో గుమ్మడికాయలు చాలా మార్కెట్లలో కనబడ్డాయి. ఆ గుమ్మడికాయలు సార్ ఇక్కడ రొట్టెల పండుగ చేస్తారు, గుమ్మడికాయలు ఇంటి ముందు కట్టుకుంటారు అంటే మంచి పాయింట్ ఇచ్చావులే, నేను ఈ గుమ్మడికాయల సంగతి చెప్తాను అని అనిపించింది. ఏంటి అంటే ప్రతి ఇంటి ముందు ఒక గుమ్మడికాయ కట్టుకుంటారా లేదా? దానికి ఏం చెప్తారు? దిష్టి తగలకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కట్టుకుంటారు అనేది ఒక పుట్టించిన కథ. అసలు ఏమై జరిగింది అంటే అశోక వంశంలో నుంచి ఒక తర్వాత వచ్చిన చక్రవర్తులు అందరూ మౌర్య వంశంలో ఒక 10 మంది చక్రవర్తులు ఉన్నారండి. ఆ చివరి వాణ్ణి పుష్యమిత్ర శృంగుడు అనేవాడు కుట్రపూరితంగా హత్య చేశాడు. ఎట్లా హత్య చేశాడంటే ఈ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు సేనాధిపతి రాజు దగ్గర. బృహద్రథ మౌర్య వంశంలో చిట్ట చివరి రాజు బృహద్రథ మౌర్య. ఆయన దగ్గర ఈ బ్రాహ్మణ సేనాధిపతి పుష్యమిత్ర శృంగుడు. అయితే రాజుతో మాట్లాడడానికి సేనాధిపతులు తిరుగుతుంటారు కదా. ఎప్పుడో ఒక అర్ధరాత్రి పోయినప్పుడు మెల్లగా కత్తి తీసి ఆయన్ను హత్య చేసి తనకు తాను రాజుగా ప్రకటించుకొని శృంగ వంశాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అయిపోయిందా? తర్వాత ఉన్న నగరం పేరు అయోధ్య అని పేరు పెట్టాడు. అయోధ్య అంటే అసలు ఈ ప్రాంతంలో ఈ రాజ్యంలో యోధుడు అనేవాడు లేకుండా అయోధ్య, దీన్ని నేను యోధుడు లేకుండా చేశాను అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే యుద్ధం లేకుండానే నేను దీన్ని స్వాధీనం చేసుకో. ఆ అయోధ్యనే కాలక్రమంలో అయోధ్యగా మారింది. సరే, ఈ గుమ్మడికాయ ఎట్లా వచ్చింది అంటే ఆయన వైదిక మతస్థుడు. ఆ వైదిక మతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇటు చూసినా 4 దిక్కుల బౌద్ధ భిక్కులు తిరుగుతున్నారు. వీళ్ళు ఇంతమంది ఉండి బౌద్ధ ప్రచారం చేస్తుంటే నేను అనుకున్నది కాదు కదా అనుకొని ఆయన ఒక ప్రకటన ఏం చేశాడంటే బౌద్ధ భిక్కు తల ఎవడైతే పట్టుకొని నాకు చూపెడతాడో వాడికి 100 బంగారు నాణాలు ఇస్తాను అని ప్రకటించారు. అయితే దుండగులు, హంతకులు అట్లా ఉన్నవాళ్ళు ముందు పోతారు. కానీ ఈ ప్రకటన విన్నాక సామాన్యులకు కూడా ఆశ పుడుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, వాళ్ళేం రెసిస్ట్ చేయరు. వెనక నుండి పోయి ఒక కత్తితో పొడిస్తే చచ్చిపోతాడు, వాడి తలకాయ కోసుకొని తెచ్చి చూపెడితే 100 బంగారు నాణాలు ఆ రోజుల్లో మామూలు విషయం కాదు కదా. అట్లా సామాన్యులు కూడా హత్యలకు పూనుకొని విపరీతంగా బౌద్ధ భిక్కుల్ని చంపారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం బౌద్ధ భిక్షువులతో తడిసిన నేల. ఈ చరిత్ర మీకు పాఠ్య గ్రంథాల్లో ఉండదు. ఇది అసలు జరిగింది. ఇంకోటి ఆయన ఏం చేశాడంటే ఈ దశహర ఎందుకు వచ్చిందో తెలుసా? నేను ఈ మౌర్య వంశంలో ఉన్న 10 మందిని
హర అంటే ముగించేశాను, 10 మందిని చంపేశాను అని ప్రకటించుకుని దశహర అన్నాడు. అదే మనకు దసరా అయింది. దానికేమో ఈ కథలన్నీ దాచిపెట్టి రావణుడు వాడు వీడు అన్నీ పుట్ట కథలన్నీ చెప్పారు. వాటిని నమ్ముతూ మనం పండుగలు చేసుకుంటూ వేడుకలు చేసుకుంటున్నాం. కొంచెం వాస్తవాలు తెలుసుకొని ఆలోచించండి. భ్రమల్లో ఇందాక చెప్పారు కదా, భ్రమల్లో బతకడం అవసరమా? గుమ్మడికాయ కాడికి వస్తా. గుమ్మడికాయ ఏమైంది, ఇట్లా బౌద్ధ భిక్షువులందరూ చచ్చిపోతున్నారు. అయితే బౌద్ధ భిక్షుల్ని చంపిన కొంతమంది అతి తెలివిగాళ్ళు ఉంటారు కదా, అరే ఒకసారి చూపెడితే 100 వస్తున్నాయి కదా, 2 రోజులు దాని కింద దాచిపెట్టి 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ చూపెడితే మళ్ళీ 100 వస్తాయి కదా అని అట్లా మొదలుపెట్టారు. ఒకే తలను 3-4 సార్లు తీసుకుపోతే 3-4 సార్లు వస్తున్నాయి కదా డబ్బులు. తరువాత నేను రాజుగారి దగ్గర ధైర్యం ప్రదర్శించి ఈ సర్టిఫికెట్ తెచ్చుకున్నాను అనేది ప్రపంచాన్ని అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో కనుక ఒకడు యూనివర్సిటీ ఫస్ట్ వస్తే ఆ ఫ్రేమ్ కట్టించి మన డ్రాయింగ్ రూమ్లో పెట్టుకున్నట్టు మరి వాడి గొప్పతనాన్ని వాడు ప్రదర్శించుకోవాలి. కాబట్టి ఆ రోజు డ్రాయింగ్ రూమ్లు ఇవి లేవు కాబట్టి వాడి గొప్పతనం ఎట్లా ప్రదర్శించుకోవాలి? అందువల్ల తల ఆకారంలో ఉండే ఒక గుమ్మడికాయను తీసుకొచ్చి ఆ ఇంటి ముందు గుమ్మానికి కట్టి ఉండేవాడు. అంటే ఆ దారిన పోయే వాళ్ళందరూ ఓహో వీడన్నమాట వీరుడు అని వాడికి ఒక గుర్తింపు ఆ రోజుల్లో. అయితే ఈ దొంగతనం ఎక్కువ రోజులు ఉండదు కదా. గూఢచారులు పోయి రాజుగారికి, అయ్యా నువ్వు మోసపోతున్నావు, ప్రతి ఓడు ఇట్లా చేస్తున్నాడు అంటే అప్పుడు ఆయన ఆలోచించి ఏం చేశాడు, వచ్చిన తల వచ్చినట్టుగా మీరు తీసేసుకోండి. తీసుకొని సైనికులకు ఏం చెప్పాడు, అరే వచ్చిన వాటిని తలల్ని తీసుకుపోయి ఆ పక్కనే గాగ్రా నది ఉంది, ఆ గాగ్రా నదిలో బండకేసి కొట్టండి. ఎందుకంటే ముఖ కవళికలు తెలియకుండా ఉండాలి, కొడుతూ ఉండండి. అంటే వాడు మళ్ళీ తెచ్చి చూపెట్టలేడు కదా. ముఖ కవళికలు పోయిన తర్వాత వాడు తెస్తే ఎట్లా ఒప్పుకోరు కదా. సో ఆ రకంగా ఆయన ఒక పరిష్కారం కనుక్కొని సైనికులకి ఈ పని చెప్పాడు. వీళ్ళు దాన్ని తీసుకొని పోయి ఆ గాగ్రా నది ఒడ్డున బండ మీద కొట్టేసి దాన్ని ఏం చేసుకుంటాడు, వాడు ఆ నదిలోనే వదిలేసి ఇంటికి పోయేవాడు సైనికులు. తర్వాత ఏమైపోయింది, ఆ నది సర్యుక్త్ నది అంటే శిరసులతో కూడిన నది. అర్థమైంది కదండి. శిరసులన్నీ తేలుతుంటే వాళ్ళు ఏమన్నారు, శిరసులతో కూడిన నది అనేది వాడుకలోకి వచ్చింది. కాలక్రమంలో సర్యుక్త్ నది సరయూ నదిగా మారింది. సరయూ నది అయోధ్య ఎట్లా వచ్చిందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇప్పుడు అయోధ్యలో మన వాళ్ళు పెట్టిన దొంగతనంగా కుట్రలు చేసి పెట్టారు, దాని అడుగునేమో బౌద్ధ ఆనవాళ్ళు దొరుకుతాయి. ఇక్కడ రాముడు పుట్టిన నేల అనేమో అబద్ధాలు చెప్పి జస్టిస్లను కూడా మాయ చేసి వాడికి రాజ్యసభ సీట్ ఇచ్చి. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా, మీరు ఎప్పుడన్నా టీవీల్లో కానీ ఆన్లైన్లో కానీ కొట్టి చూడండి, ఆ బాలరాముడి విగ్రహం పెట్టారు కదా, బాలరాముడి విగ్రహం బుద్ధుడి ముఖానికి సరిపోలుతుందా లేదా చూడండి. ఎందుకంటే అక్కడి శిల్పకారులు ఆ బుద్ధుడి విగ్రహం రూపురేఖల్ని తప్పించలేకపోయారు. అది నేను చెప్పదలుచు. ఇప్పటికి కూడా బాలరాముడి విగ్రహం ఉంది, అది బుద్ధుడి ఆనవాళ్లతో మొహ కవళికలతో ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. తర్వాత ఇది ఈ గుమ్మడికాయలు కట్టుకోవటం మనువాదులు అందరూ ఒక ఆలోచన చేసి, వైదిక మతస్థులు ఆలోచన చేసి, లేదు అట్లా కాదు, ఆ ఇంటి వాళ్లకు దిష్టి తగలకుండా మేము అట్లా గుమ్మడికాయలు కట్టుకోమని చెప్తున్నాము అని ప్రచారం చేశారు. అందువల్ల గృహప్రవేశాలప్పుడు ఇప్పటి వరకు ఆ గుమ్మడికాయ అక్కడ కట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఒక విషయం ఆలోచించండి, కట్టుకోకపోతే ఏమవుతుంది మీరు ఆలోచించండి. ఏమీ కాదు అనుకోవటమే వైజ్ఞానిక స్పృహ. ఈ కథలో మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్తా. ఆ తలల్ని బండకేసి కొట్టారు కదా, దాని రిప్రజెంటేటివ్గానే తర్వాత కొంతకాలానికి ఆ ప్రాక్టీస్ పోయింది. తలలు తెగ్గొట్టడము, బండకేసి కొట్టడము పోయింది. కానీ ఈ బండకేసి కొట్టడం అనేది దాన్ని ఎట్లా చేయాలి అంటే ఏం లేదు, తలకాయ ఆకారంలో ఉండే టెంకాయని తీసుకొచ్చి ఆ బండ మీద కొట్టండి సరిపోతుంది. సో ఆ రకంగా టెంకాయలు కొట్టే ఆచారం కూడా బౌద్ధ నాశనానికి సూచకంగా ఇప్పటికీ మిగిలి ఉంది. నేను చెప్పేది ఏమిటంటే, దేశంలో
ఏ ఒక్క దేవాలయం కూడా, ప్రాచీన దేవాలయం కూడా వైష్ణవ దేవాలయంగా కానీ శైవ దేవాలయంగా కానీ నిర్మించబడలేదు.